కంపెనీలు ఒక రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్తున్నాయంటే దానికి కారణం అక్కడ వనరులు లేకపోవడం కాదు. ఒకప్పుడు భారతదేశానికే పారిశ్రామిక కేంద్రంగా ఉన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఇప్పుడు దేశంలోనే అత్యంత వెనుకబడిన ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా మారిపోయిందని ఎవరైనా చెబితే మీరు నమ్ముతారా? ఒకప్పటి ఇండస్ట్రియల్ పవర్ హౌస్ ఈ రోజు ఈ పరిస్థితికి ఎందుకు దిగజారింది? దాని వెనక ఉన్న షాకింగ్ నిజాలు తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. గణాంకాలను బట్టి చూస్తే కేవలం గత 5 ఏళ్లలో దాదాపు 2200 కంపెనీలు పశ్చిమ బెంగాల్ ను వదిలేసి వేరే రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. దేశ జీడీపీలో ఒకప్పుడు 6.7% ఉన్న బెంగాల్ వాటా ఇప్పుడు 5.6% పడిపోయింది. కొత్త పెట్టుబడులు రావడం లేదు సరికదా, ఉన్న క్యాపిటల్ ఫార్మేషన్ అంటే మూలధన సృష్టి 6.7% నుంచి 2.9% పాతాళానికి పడిపోయింది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? కంపెనీలు ఒక రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్తున్నాయంటే దానికి కారణం అక్కడ వనరులు లేకపోవడం కాదు. బెంగాల్ కు సముద్ర తీరం ఉంది, ఓడరేవులు ఉన్నాయి, కావాల్సినంత శ్రామిక శక్తి కూడా ఉంది. కానీ అక్కడ లేనిది ఏంటంటే వ్యాపారం చేసుకునే స్వేచ్ఛ. దశాబ్దాల పాటు కమ్యూనిస్ట్ పార్టీలు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాల కాలంలో అక్కడ ట్రేడ్ యూనియన్లదే పైచేయి అయిపోయింది. ఫ్యాక్టరీ ఓనర్ల కంటే యూనియన్ లీడర్లకే పవర్ ఎక్కువ. ఏ చిన్న సమస్య వచ్చినా సరే సమ్మెలు చేయడం, లాకౌట్లు ప్రకటించడం పరిపాటిగా మారింది. దీనికి తోడు సిండికేట్ రాజ్ పేరుతో స్థానిక మాఫియా వసూళ్లు ఎక్కువైపోయాయి. వ్యాపారం చేయడం కంటే ఫ్యాక్టరీ మూసేయడమే సులభమన్న స్థాయికి ఇన్వెస్టర్లు వచ్చేశారు. ఒకప్పుడు టాటా నానో లాంటి భారీ ప్రాజెక్టే అక్కడ నిలబడలేకపోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోండి. పరిశ్రమలు వెళ్లిపోవడంతో ఏమైంది? ఉద్యోగాలు లేవు. ఒకప్పుడు బెంగాల్ తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు అవకాశాలు లేక బెంగాల్ యువత హైదరాబాద్, బెంగళూరు, పూణే లాంటి నగరాలకు వలస వెళ్లిపోతున్నారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఒకటే: వ్యవస్థలు వ్యాపారానికి సహకరించినప్పుడు, రాజకీయాలు అభివృద్ధికి అడ్డుపడినప్పుడు ఏ రాష్ట్రమైనా ఇలాగే పతనమవుతుంది. ఈ పరిస్థితి గురించి విన్నాక మీకేమనిపించిందో కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. జై హింద్. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూడండి.